ఓం అస్మద్ గురుభ్యో నమః. మాధవి రామానుజదాసి. మనం ఆళ్వారి గురించి తెలుసుకుంటున్నాం కదమ్మా. మొదలాళ్వారు, ముగ్గురు ఆళ్వారి గురించి తెలుసుకున్నాము. అలాగే తర్వాత తిరుమలసి ఆళ్వారి గురించి తెలుసుకున్నాము. తదుపరి ఆళ్వారు నమ్మాళ్వారు గారు. ఆల్రెడీ మన నమ్మాళ్వారి గురించి విశేషం తెలుసుకున్నాము. అందువల్ల ఈరోజు మధుర కవి ఆళ్వారు గారి విశేషం తెలుసుకున్నాము. వీరు కూడా చాలా చాలా విశేషమైనటువంటి వారు. మధుర కవి ఆళ్వారు వారు తిరుక్కోలూరు అనే గ్రామంలో జన్మించారమ్మా. ఆ తిరుక్కోలూరు ఎక్కడంటే ఆళ్వారు తిరునగిరి ఉంది కదా, నమ్మాళ్వారి పుట్టిన ప్రదేశం. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే. 3 కిలోమీటర్ల దూరమే. కానీ మనం చెప్పుకుంటాం కదమ్మా, దూరపు కొండ దగ్గరుంటే మనకు ఆ విలువ తెలియదు అన్నట్టు. వారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమ్మాళ్వారి గురించి అసలు తెలియదమ్మా. నమ్మాళ్వారి గారి కన్నా మధుర కవి ఆళ్వారు గారు కొంచెం పెద్ద వారు. అక్కడే పుట్టారు కానీ వారికి తెలియదు. వారు కొంచెం పెద్దయ్యాక బ్రాహ్మణ కులంలో జన్మించారు. అందువల్ల వేదాలు, శాస్త్రాలు అన్నీ బాగా వచ్చనమాట. వారు కొంచెం వయసు వచ్చాక తీర్థయాత్రకి వెళ్ళారు ఉత్తర భారతదేశం. అన్ని తీర్థయాత్ర చేసి చివరికి అయోధ్యలో ఉన్నారు. అయోధ్య సరియు నదిలో సంధ్యవాచడానికి వెళ్ళారమ్మా. వెళ్తే తూర్పు వైపు కాకుండా దక్షిణ వైపు ఒక సూర్యుడు కనిపిస్తున్నాడట. అంటే ఒక్కొక్కరు దీని వ్యాఖ్యానం అనేది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారమ్మా. ఒక్కొక్కరు ఒక మంటలాగా కనిపించిందని చెప్తారు, ఒక్కొక్కరు భాస్కరులాగా కనిపించింది అంటారు. వకుల భూషణ భాస్కర అంటారు నమ్మాళ్వారి గారిని. వకుల భూషణ భాస్కర అంటే వారు సూర్యుడిలాగా వెలిగిపోతున్నారు అని వ్యాఖ్యానం చెప్తారనమాట. అందువల్ల వారు చూసి ఇదేం దక్షిణ వైపు వెలుగు కనిపిస్తుంది, ఇదేదో సంకేతము అంటే. వీరు బాగా చదువుకున్నారు, వేదాలు చేశారు, కానీ వారికి తృప్తి లేదు, సంతృప్తి. ఎందుకంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని కోరిక, కానీ వారికి పూర్తిగా సంతృప్తి కలగలేదనమాట. అలాగని అలా తెలుసుకుంటే దక్షిణ వైపు వచ్చేటప్పటికి ఆళ్వారి తిరునగిరికి వచ్చారు. అక్కడ చూసేటప్పటికి ఆ నమ్మాళ్వారి గారు నిర్నిద్ర చింత్రిని 5000 సంవత్సరం నుంచి నిద్రపోయినటువంటి చింత చెట్టు కింద నమ్మాళ్వారి గారు ధ్యాన ముద్రలో ఉన్నారు. 16 సంవత్సరాలు అప్పటికి పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాలు చింత చెట్టులోనే కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోనే ఉంటారు. వీరు చూశారు, అసలు వీరు కదులుతారా లేరా, అసలు మన దీంట్లో ఉన్నారా లేదా, ఎవరు అసలు వీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక రాయి తీసుకొని కింద వేస్తారమ్మా. వేస్తే వారు కళ్ళు తెరిచారు. 16 సంవత్సరాల నుంచి కళ్ళు తెరినటువంటి వారు వీరు మధుర కవి గారిని రాయి వేయగానే కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి వీరు అంటే వారిని టెస్ట్ చేయడానికి, అంతే కదా, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ జ్ఞానం ఏంది, అసలు వాళ్ళని మన గురువుగా పొందాలంటే మనం తెలుసుకోవాలి, అసలు ఏందని తెలుసుకుందామని వారు ఒక ప్రశ్న వేశారు. ఏంది అంటే, ఆత్మ ఏమి తింటుంది అని వారికి ప్రశ్న వేశారు. వేస్తే వారేం చెప్పారు నమ్మాలి గారు, అది తన కర్మనే తను తింటుంది. అంటే మన కర్మను మనమే అనుభవిస్తాం కదమ్మా. అందుకే మనం మంచి కర్మ అనుభవిస్తుంటే వచ్చే తదుపరి జన్మలో అయినా కొంచెం సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అలాగే మనం తప్పులతో తప్పుగా జీవించామనుకోమ్మా, ఆ కర్మ మనమే అనుభవిస్తాము, అంతే కదా అని దానికి అర్థం అనమాట. ఆ మాట చెప్పగానే వీరు దాసోహం అయిపోయారు. వారికి ఇంకా నాకు నమ్మాళ్వారే శరణం అని పూర్తిగా దాసోహం అయ్యారు స్వామి. ఆ తర్వాత వీరు ఇంతమంది ఆళ్వారు, 11 మంది ఆళ్వార్లు ఎన్నెన్నో పాత్రలు రాశారు, వేల పాత్రలు రచించారు. పూర్తిగా 4000 పాత్రలు కదమ్మా, అన్ని రచించారు. కానీ మధుర కవి ఆళ్వారు మాత్రం 11 పాత్రలను మాత్రమే రచించారు. వీరు నమ్మాలి గారు చెప్పిన శ్రీ సూక్తుల్ని, వారు చెప్పిన వాటన్నిటినీ ప్రచారం చేశారు. చాలా సులభతరంగా చాలా ఇష్టంగా అర్థమయ్యే రకంగా చెప్పేవారు అన్నమాట. అందుకని చాలా మధురంగా చెప్పేవారు కాబట్టే మధుర కవి ఆళ్వారు అని పేరు వచ్చింది. అలా సులభతరంగా చెప్పేవారు. చెప్పేదన్నా కన్నినన్ సిరుత్తాంబు, మనకి మొదలాయలో చిట్ట చివర ఉంటుంది కన్నినన్ సిరుత్తాంబు అనేది. అది చాలా 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 విశేషమైనటువంటిది. కన్నినన్ సిరుత్తాంబు అంటే మీనింగ్ ఏంటి తెలుసమ్మా? 2 రకాల మీనింగ్లు ఉన్నాయి. ఒక చిన్న తాడు, ఒక కనిపించినటువంటి సన్నని దారము అని కూడా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే మనం తిరుప్పావలో కూడా ఒకసారి చెప్పుకున్నామమ్మా, గాలిపటము అంటే భగవంతుడు గాలిపటం అయితే మనకి సన్న దార ఆచార రూపేణ మన భగవంతుడు చేరుకోవచ్చు అని మనం ఒకసారి చెప్పుకున్నాం. అలాగే దీన్ని కూడా కన్యన సిరితామని కూడా అలాగే చెప్పుకోవచ్చు. అలా వ్యాఖ్యానం చేయొచ్చు. లేదు, కృష్ణయ్య ఎవరికి కట్టుబడలేదమ్మా, భక్తికి ప్రేమకి మాత్రమే కట్టుబడ్డారు. యశోదమ్మకి మన రోడ్డుకి కట్టేస్తే ఇంత దారం కొరవబడింది, మళ్ళీ ఇంత దారం కడితే మళ్ళీ ఇంత దారం కొరవబడింది. ఆ చిన్న తాడుతోనే
కట్టేశారు. ఆయన ఆయన తలుచుకుని ఎంత సినిమా కరిచేసేవో ఆయన ఇక్కడ ఉండరు. కానీ యశోదమ్మ భక్తికి ప్రేమకి కట్టుబడ్డారనమాట. ఆ చిన్న తాడే కనిన సిరుతాంబు అని ఒక అర్థం. ఈయన ఇంతమంది 11 మంది భగవంతుడి గురించి సేవించారు 4000 పాసరాలు. కానీ వీరు విశేషం ఏంటంటే వీరు భగవంతుడి గురించి సేవించలేదమ్మా. ఆచార్యులు భాగవతులు ఆచార్య పరమనిష్ట అంటే ఆచార్యులు మాత్రమే సేవించారు. ఈ 11 పాసరాలు ఎక్కడ భగవంతుడి గురించి అసలు వారు చెప్పలేదమ్మా. ఆచార్యులే శరణం శరణం ప్రపద్య అన్నట్టు ఆచార్యులు మాత్రమే సేవించారు. వారు మనకి కొన్ని విషయాలు చెప్పారమ్మా. నాకు ఎవరు ఎన్ని చెప్పినా నాకు భగవంతుడు కాదు, ఆచార్యుడే విశేషము పరమనిష్ట. వారు ఎన్ని నేను శ్లోకాలు సేవించినా మధురకవి ఆళ్వారు గారు నమ్మాళ్ళ వారి పాటలు వారి చరణాలుగా సేవిస్తేనట నోట్లోంచి మధురామృతం వస్తుందట. అంటే ఊరుతాయి చెప్పాలనే కోరిక అనేది ఊరుతుందంట. అంత విశేషంగా ఆచారనిష్ట సేవించారు. అలాగే వీరేం చెప్పారు, భగవంతుడే శ్రీమన్నాడే కృష్ణుడే వచ్చి నాకు ప్రత్యక్షమైనా కూడా నాకు ఎవ్వరూ వద్దు, ఆచార్యులు మాత్రమే కావాలి అని చాలా విశేషంగా చెప్పారమ్మా. ఈ 11 పాసరాలు ఇవే. అర్థమైందా? మనం ఎందుకు ఇంత విశేషం అంటున్నాం కదా 11 పాసరాలు. నాదముళ్ళు మనం చెప్పుకున్నాం కదమ్మా. నాలాయరము పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరికి తెలియదమ్మా. అవి పూర్తిగా కనుమరుగైపోయినాయి. అప్పుడు ఒక 10 పాసరాలు ఆరావముదే అనే పాసరాలు ఒక గుళ్ళో సేవిస్తూ ఉంటే నాదముళ్ళు వారు విన్నారు. విని ఇవి చాలా విశేషంగా ఉన్నాయి ఈ పాసరాలు. వారు ఏం చెప్పారు, 1000లో 10 పాసరాలు ఇవి అని సేవించారు. అప్పుడు అన్నారు 1000 పాసరాలు ఇవి 10 పాసరాలు కదా, మిగిలిన 990 పాసరాలు ఎక్కడున్నాయి అని చెప్పి పరిశోధన చేశారమ్మా. కానీ వాళ్ళు ఏం చెప్పారు గుళ్ళో స్వాములు, మాకు తెలియదయ్యా, ఈ 10 మాకు తెలుసు మేము చెప్పామన్నారు. ఇంకా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, ఎక్కడ నాలారం అనేది వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు ఒకరు పెద్దలు ఉంటారు కదమ్మా, పెద్దలు ఒకరు చెప్పారన్నమాట, మీకు ఇవి కావాలి అంటే ఆళ్వారి తిరునగిరికి వెళ్ళండి, నమ్మాళ్ళ వారి వద్ద వారు 1000 పాసరాలు సేవించారు, వారి వద్ద ఉంటాయి, ప్రయత్నం చేయండి అన్నారు. వీరు వెంటనే మాట వినిన వెంటనే ఆళ్వారి తిరునగిరికి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళి అక్కడ కూడా ప్రయత్నం చేస్తాను, అక్కడ కూడా లేవు, పూర్తిగా కర్మరేద అయిపోయినాయి. కానీ అప్పుడు అక్కడ ఒక స్వామి ఒకరు చెప్పారు, పేరు నాకు తెలియదమ్మా, ఆ స్వామి చెప్పారు, మీకు కన్నినం సిరుతాంబు 11 పాసరాలు 12,000 సార్లు కనుక పాసరాలు సేవిస్తే నమ్మాలి వారు ప్రత్యక్షమై మీకు 1000 పాసరాలు ఇస్తారు అని చెప్పారమ్మా. అందువల్ల వారు నాదములు వారు మనకిప్పుడు నాదములు లేదే నాలాయిరం లేదమ్మా. ముందు చాలా మంది సేవించారు ఆడవారు, కానీ కనుమరుగైపోయినాయి. అవి ఎక్కడికి వెళ్ళి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు నాదములు వారు 12,000 సార్లు సేవించారు మా కన్యన సీతాంబు. సేవించేటప్పటికి నమ్మాల వారి గారు ప్రత్యక్షమయ్యి ఈ 1000 పాసరాలు కాదు మొత్తం 4,000 పాసరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రన్నింగ్లోకి వచ్చినాయి అన్నమాట. ఆ పాసరాలు అన్నీ అందరికీ తెలియడము, ద్రవిడ వేదంలో ప్రచురించడము, 4 పుస్తకాలకు డివైడ్ చేయడం, అవన్నీ అలా జరిగినాయి అన్నమాట. అందువల్ల ఈ 4,000 పాసరాలు రావడానికి చిన్న తాడేంది, ఇది కన్నిన సిరుతాంబు. అందుకే అది అంత విశేషమైనది. అది సేవిస్తేనంట భగవంతుడే దిగొస్తారంట భాగవతుల కోసం. అందుకని అది చాలా విశేషం. అందువల్ల మధురకవి ఆళ్వారు ఏనాడు భగవంతుడు సేవించేది, ఆచార్యులే సేవించి వారి గురించే శ్రీ సూక్తులు సులభతరంగా అందరికీ వ్యాఖ్యానం చేసి వారి గురించి కవితలు పాడి మధురంగా అలాగే ఆచార్య తిరువడి చేరినారు. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం, మధురకవి ఆళ్వార్ తిరువడిగలే శరణం.